ఇప్పుడు చదువుకున్న హాస్టల్లో ఉన్నారా? ఒక్కడే ఉన్నాడు ఇప్పుడు ఊరు మొత్తానికి ఒకటే చదువుకుంటున్నాడు. ఏ ఊరనియా? ఏ పంచాయతీ? పంచాయతీ. ఎంత దూరం ఉంటది? అదే 25 కిలోమీటర్లు పంచాయతీ నుంచి. జీమాటల మండలం. రేషన్ బియ్యం ఎలా తీసుకుంటున్నారు? రేషన్ బియ్యం అంతే గుర్రాలతో తెచ్చుకుంటారు. ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఊర్లో? ఇక్కడ 14 కుటుంబాలు. పిల్లలు ఎంతమంది ఉంటారు? పిల్లలు ఉంటారు అలా ఒక 15 మంది దాకా. 15 మంది. ఇంతమంది పిల్లలు ఉన్నారు, చదువుకోవట్లేదా? కొందరు మరి బొంకెల్లోనే చదువుకుంటున్నారు. ఇప్పుడు చదువుకున్న హాస్టల్లో ఉన్నారా? ఒక్కడే ఉన్నాడు ఇప్పుడు బొంకెల్. ఊరు మొత్తానికి ఒకటే చదువుకుంటున్నాడు. ఉన్నవారు ఇంకా చదువుకున్నారు, కంపెనీ పారిపోయింది. బయట బొయ్తులు కాకుండా బయట ఎక్కడ చదువుకుంటున్నారా? బయట ఎక్కట్లేదు. మరి చిన్న పిల్లలకి మరి లేదు ఇంకా. మరి ఆరోగ్యం బాగాలేకపోతే ఇలాగా ఒడిసాకే వెళ్తాను ఎక్కువ చేస్తాను. ఇక్కడ అందుబాటులో ఉంటుంది దగ్గర. అవునవును. అంబులెన్స్ వస్తుందా ఫోన్ చేస్తే? ఆంధ్ర నుంచి అయితే అందుబాటులో